వెల్కమ్ టు మెగా టైలర్. ఈరోజు వీడియోలో మనము ఈ షర్ట్ సైజ్ తోటి కటింగ్ చూద్దాం. ఈ కస్టమర్ వచ్చేసి మనకు సేమ్ సైజ్ కావాలని చెప్పిండు. ఈ షర్ట్ మన దగ్గర ఉంది. ఈ షర్ట్ తో మనకు పిన్ టు పిన్ ఎలా కటింగ్ చేయాలో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇది వచ్చేసి ఓపెన్ షర్ట్ ఉంది, యాపిల్ కట్ అంటారు దీన్ని. దీనికోసం మొదటగా ఫస్ట్ ఏ షర్ట్కైనా షర్ట్ వచ్చేసి మనకు రైట్ సైడ్ నుంచి కట్ చేసుకోవాలి. దీనికోసం ఒక స్ట్రైట్ మార్క్ తీసుకోండి. మొదటగా కాజా పట్టి బటన్ పట్టి కోసము ఇక్కడ అంచు ఏదైతుందో దీన్ని వదిలేసి ఒక 2 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇందులో మనకు కాజా పట్టి బటన్ పట్టి ఇందులో వస్తాయి. దీని తర్వాత మనము లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. మనం మీకు ఇలా చూపిస్తే క్లియర్గా అర్థమవుతుందని షర్ట్తో పాటు నేను కటింగ్ చేస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, షర్ట్ వచ్చేసి మనకు 27.5 ఉంది. ఇదే లెంత్ని మనము ఇక్కడ వేసుకుందాం. లెంత్ 27.5 కదా, ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 27.5 అంటే 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుని యాపిల్ కట్ షర్ట్ అన్నాం కదా, ఒక 30 ఇంచు ఇక్కడ కింది భాగంలో మనం మార్క్ వేసుకోవాలి. దీని తర్వాత షోల్డర్ డౌన్ వచ్చేసి ఏ షర్ట్కైనా 2.5 తీసుకోండి. దీన్ని కూడా 2.5 తీసుకుందాం. ఇప్పుడు వచ్చేసి షర్ట్కి వచ్చేసి మనకు చెస్ట్ కొలత లేదు కాబట్టి మనకు చెస్ట్ డౌన్ అనేది ఆమ్ రౌండ్ మార్క్ కోసము ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం మనము ఫ్రంట్ లూజ్ తీసుకోవాలి. ఫ్రంట్లో వచ్చేసి మనకు 11/3/4 ఉంది. ఒకసారి ఇక్కడ మన 11/3/4 ఎక్కడికి వస్తుందో ఒక మార్కింగ్ వేసుకోండి. రఫ్గా వేసుకున్న తర్వాత దీనికి 2.5 ఇంచులు మైనస్ చేయండి. ఈ కొలతతోటి మనకు చెస్ట్ మార్కింగ్ అనేది వస్తుంది. ఇక్కడ 9.5 వచ్చింది కదా, 9.5ని 9.5 4వ భాగం అనుకోండి. 9.5 4వ భాగం అంటే 9.5 9.5 19, 19 డబల్ చేస్తే 38 అనేది చెస్ట్ మార్క్ వస్తుంది కదా. ఈ 38 తోటి మనము చెస్ట్ డౌన్ అనేది దింపుకుందాం. 38 అంటే 9.5 వస్తుంది. మనం ఎప్పుడైనా షర్ట్ కట్ చేసేటప్పుడు 4వ భాగం కరెక్ట్గా వేసుకోకూడదు, ఒక 1/2 ఇంచు ఎప్పుడైనా తక్కువ వేసుకోవాలి. తక్కువ వేసుకుంటే ఏమైందంటే మనం సంఖ్యలో కట్ చేసుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువైందనుకో మనకు ఫోల్డింగ్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా ఈ డౌన్ అనేది 4వ భాగం మీద ఒక 1/2 ఇంచు తక్కువ వేసుకోవాలి. దీని తర్వాత సెంటర్లో చూసుకొని స్టమక్ మీద ఇలా రఫ్గా మార్క్ వేసుకోండి. ఈ మిడిల్ చూసుకొని మనకు స్టమక్ ఎక్కడ వస్తుందో అక్కడ మార్క్ వేసుకోండి. ఇవి స్ట్రైట్గా ఇలా లైన్స్ కలుపుకోండి. యాపిల్ కట్ కోసం ఇది 1.5 ఇంచు స్కేల్ ఉంటుంది. దీని మీద కొంచెం పెట్టి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం కాలర్ మార్కింగ్ అనేది తీసుకోవాలి. కాలర్ మార్కింగ్ వచ్చేసి మనకు 15.5 ఉంది. దీంట్లో 5వ భాగం తీసుకోవాలి. 5వ భాగం మీద ఎప్పుడైనా ఒక 1/2 ఇంచు తక్కువ ఉండేలాగే వేసుకోవాలి. మనకు పాయింట్ తక్కువ 3 వస్తుంది. ఒక పాయింట్ కానీ 1/2 ఇంచు కానీ తక్కువనే వేసుకోండి. ఇది కూడా మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. ఎక్కువ ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచు తక్కువ వేసుకొని 11.3 వేసుకుంటున్నాను. మనకు షోల్డర్ వచ్చేసి 18 బాగుంది. 18 బాగుంది. ఇక్కడ 2వ భాగం వేసుకోండి. 9 1 పాయింట్. ఈ ఖర్చుల కోసం మాత్రం ఫ్రంట్ భాగంలో మనం ఎక్స్ట్రా అనేది తీసుకోకూడదు. ఎందుకంటే షోల్డర్ మీద ఆ ముడతలు ఫోల్డింగ్స్ అనేవి వస్తాయి కాబట్టి 2వ భాగమే కరెక్ట్గా తీసుకోవాలి. 9 బాగుంటే 9 1 పాయింట్ అంటే 18 బాగా వస్తుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ తీసుకుందాం. మనం ఫ్రంట్లో వచ్చేసి ఎంత అనుకున్నాం, 11/12 కదా. 11/12 దగ్గర మార్క్ వేసుకొని ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ ఇది అనేది ఫ్రంట్ మనం చూసుకున్నాం కదా. ఫ్రంట్ అనేది 11/12. ఈ స్టమక్ కూడా తీసుకుందాం. స్టమక్ వచ్చేసి మనకు 11.5 ఉంది. కింది భాగంలో కూడా
కింది భాగంలో 11:12 ఉంది. సేమ్ ఇక్కడ 11:30. ఖర్చుల కోసం ఒక 3 పాయింట్లు. ఇక్కడ 11:12 ఉంది. ఖర్చుల కోసం ఒక 3 పాయింట్లు తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ అంటే ఎక్కువ అయిపోతుంది. ఒక 3 పాయింట్లు తీసుకుంటే మీకు సరిపోతుంది. ఇప్పుడు అనేది మార్కింగ్ ఇలా కలుపుకుందాం. ఎప్పుడైనా స్టమక్లో ఈ స్కేల్ తోటి మాత్రమే ఇలా షేప్ వచ్చే విధంగా కలుపుకోవాలి. మొత్తం ఒకటేసారి కలపకూడదు. ఇక్కడ నుంచి మిడిల్ కలుపుకోవాలి. దీని తర్వాత మనం ఈ స్కేల్ తోటి ఇలా షేపు స్ట్రైట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు అనేది సంఖ మార్కింగ్ అనేది ఎప్పుడు కూడా చెస్ట్ మార్కింగ్ మీద ఉండకూడదు. ఎప్పుడైనా లోపలికి ఇలా ఉంటేనే మనకు సంఖలో ఫోల్డింగ్స్ రాకుండా ఉంటాయి. ఎప్పుడైనా ఇలా కలుపుకోకూడదు. ఒక హాఫ్ ఇంచు దీనికంటే ఇలా కలుపుకోవాలి. ఈ షోల్డర్కి అనేది ఇలా రౌండ్గా తీసుకొని ఓపెన్ షర్ట్ కోసం మాస్క్ అనేది కట్ చేసుకోండి. దీని కాలర్ వచ్చేసి 15.5. ఈ సంఖ పార్ట్ అనేది ఇలా డీప్గా వచ్చేలా కట్ చేసుకోవాలి. ఈ పార్ట్ అనేది ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత నీట్గా మీకు ఆమ్ రౌండ్లో ఫోల్డ్స్ రాకుండా నీట్గా ఉంటాయి. ఓకేనా? ఓపెన్ షర్ట్ కోసం ఇలా కట్ చేయండి. ఓకేనా? డ్రాయింగ్ పార్ట్ దగ్గర ఉంచుకొని మిగతా పార్ట్ పక్క వేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ తీసుకోవాలి. బ్యాక్ ఎలా తీసుకోవాలంటే మనము ఈ బ్యాకు ఎంత ఉందో ఇది చూసుకోండి. మనకు వచ్చేసి 22 ఉంది. దీన్ని బట్టి మనం బ్యాక్ అనేది తీసుకుందాం. $11.5 మార్క్ వేసుకుంటే మనకు ఖర్చులో పోని 22 అనేది వస్తుంది. బ్యాగ్ కూడా వేసుకునేటప్పుడు కూడా ఇలా జరపకుండా మనకు ఈ పార్ట్ అనేది స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇది మనకు పెద్ద పన్న కాబట్టి బ్యాక్ ఫ్రంట్ అనేది ఒకే సైడ్ వచ్చేస్తున్నాయి. అదే చిన్న పన్నకైతే మనకు వేరే తిరిగి వస్తుంది. ఓకేనా? మనము బ్యాక్ అనేది కొలుచుకున్నాం కదా, 22 వచ్చింది. చూడండి ఇక్కడికి 22 ఇలా తీసుకున్న దానికి మనకు షోల్డర్ భాగం ఎప్పుడైనా స్ట్రైట్గా తీసుకోకుండా ఒక హాఫ్ ఇంచు పై భాగంలో తీసుకోండి. ఇలా తీసుకుంటే షోల్డర్స్ అనేది బాగా కూర్చుంటాయి. షోల్డర్ వచ్చేసి 18.5 కదా, మనం ఫ్రంట్లో ఎక్కువ తీసుకోలేదు. బ్యాక్లో మాత్రం ఖర్చుల కోసం ఒక 3 పాయింట్లు ఎక్కువ తీసుకోవాలి. 18.5 అంటే 9 పాయింట్ ఇక్కడికి సగభాగం. ఇక్కడ ఖర్చుల కోసం ఒక 3 పాయింట్లు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఈ భాగం అనేది స్ట్రైట్గా ఉండకుండా కొంచెం డీప్గా వచ్చేలాగా ఇలా డ్రాయింగ్ చేసుకోండి. బ్యాక్ ఇంత సింపుల్గా ఉంటుందండి. ఇది బ్యాక్లో డ్రాయింగ్ చేసేటప్పుడు ఈ మార్క్ అనేది కొంచెం లోపలికి ఉండేలాగా వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది.
ఓకే, కింది పార్ట్ అనేది మనం ఫ్రంట్ కంటే హాఫ్ ఇంచు ఇలా తగ్గించుకోవాలి. చూడండి, ఫ్రంట్ కంటే హాఫ్ ఇంచు మనం ఇలా తక్కువ తీసుకున్నప్పుడు ఇట్లో పాయింట్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది మనకు. ఓకేనా, చెప్ప మనకి ఇది పెద్ద పన్న కాబట్టి మనము క్రాస్ లేకుండా స్ట్రైట్గా తీసుకోవచ్చు. దీనికోసం మనము ఫస్ట్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చూసుకుందాం. చాలా మటుకు ఈ పార్ట్ అనేది కొలుస్తారండి. ఈ పార్ట్ కంటే ముఖ్యం మనకి ఈ పార్ట్ కరెక్ట్ వచ్చిందనుకో ఇది ఆటోమేటిక్గా ఇది షేప్లో వచ్చేస్తుంది. కాబట్టి మనం షర్ట్ మెజర్మెంట్ తీసుకున్నా కానీ ఈ పార్ట్ అనేది తీసుకోండి. మెయిన్ ఇది తీసుకుంటే సంక రౌండ్ అనేది అందరికి కరెక్ట్గా రాదు. కాబట్టి ఈ పార్ట్ కంటే ముఖ్యం ఈ పార్ట్ తీసుకోండి. ఈ పార్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. చాలామంది ఈ పార్ట్ తీసుకున్న తర్వాత కొంతమంది చాలామంది టైట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఈ పార్ట్ తీసుకుంటే ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక 10 ఇంచులు చూడండి, ఇక్కడ 10 ఉంది కదా. దీని తర్వాత చేయి పొడవు తీసుకోండి, 25 అయింది. మనకు ఇలా చూసినప్పుడు సంకరం అన్ని వచ్చే విధంగా ఇలా దీని బట్టని సెట్ చేసుకున్న తర్వాత లెంత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు లెంత్ మనకు ఇంత 25 అయింది కదా. ఇక్కడ నుంచి ఈ మార్క్ నుంచి 25 తీసుకొని మనకు 2 ఇంచులు తక్కువ వేసుకోవాలి. ఇది అనేది ఈ కప్ సైజ్ అనేది పెరుగుతుంది మనకు ఆటోమేటిక్గా. ఈ కప్ ఇక్కడ పెరుగుతుంది కాబట్టి మనం ఒక 2 ఇంచులు ఇక్కడ తక్కువ వేసుకోవాలి. దీనికోసము సంక రౌండ్ ఒక 4 ఇంచులు తీసుకోండి. 39 కదా, జస్ట్ ఒక 4 ఇంచులు సరిపోతుంది. అదే 40 ఉంటే 4 ఇంచులు డౌన్ చేయండి. 30 నుంచి 35 వరకు 3.5 తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ భాగం మనకు ఎంత రావాలి, 20 రావాలి. చూడండి, ఎప్పుడు కూడా ఈ సంఖలో ఇలా క్రాస్గా ఉంటుంది కాబట్టి మనం చూసి కరెక్ట్గా పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా తేడా వచ్చిందంటే మనకు చెస్ట్లో లూజ్ వస్తుంది. సంఖ రౌండ్ అనేది ఎక్కువైపోతే కూడా షేప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్గా చూసుకోండి. దీని తర్వాత మన కప్ సైజ్ చూసుకుందాం. 9.5 అంటే 5 ఇందులో రెండో భాగం. దీనికోసం ఒక 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి మనం. ఎందుకంటే ఈ చాక్ పట్టి అనేది వస్తుంది కాబట్టి చాక్ పట్టి ఇక్కడ ఖర్చుల కోసం కూడా మనం ఫోల్డింగ్ వాడతాం కాబట్టి 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి. దీంతో పాటు ముఖ్యంగా ఎప్పుడైనా మన దగ్గర షర్ట్ ఉన్నప్పుడు ఈ మిడిల్ పార్ట్ అనేది చాలా ముఖ్యమండి. చాలా మంది తీసుకోరు. కొంతమందికి ఆర్మ్స్ అనేది జిమ్ చేసే వాళ్ళకి ఇట్లా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు షర్ట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మెజర్మెంట్ ఉన్న ఈ లూజ్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఈ రౌండ్ చూద్దాం మనం. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచులు తీసుకొని ఈ పార్ట్ ఎంత ఉందో చూసుకోవాలి మనం. ఇది అనేది చాలా ముఖ్యమండి. ఇది ఎవరు తీసుకోరు కానీ మనం తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా తీసుకుంటే 14.5 ఉంది. ఇది అట్లా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది. అంటే మనం మక్కి టు మక్కి అంటాం కదా, ఆ మోడల్లో మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇవి కలుపుకుందాం. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒక 30 ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది షోల్డర్ మీద కుట్టడానికి మన ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి ఒక 30 ఇంచు పైకి తీసుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ షేప్ అనేది తీసుకుందాం మనం. చూడండి, ఇలా ఫ్రంట్ భాగం అనేది ఇలా నీట్గా తీసుకోవాలి. మీకు ఈ పార్ట్ కూడా కట్ చేయడం రాకపోతే మీరు కామెంట్లో చెప్పండి. ఇది కూడా ఎలా తీసుకోవాలో కొలతతో సహా చూపిస్తాను. నాకు ఇది కట్ చేయడం ప్రాక్టీస్ అయింది కాబట్టి నేను ఈజీగా కట్ చేస్తున్నాను. ఈ భాగం కూడా ఎంత డీప్ తీసుకోవాలో ఎలా తీసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. మీకు ఏం అర్థం కావట్లేదో నాకు తెలియాలంటే మీరు ఖచ్చితంగా కామెంట్లో అడిగితే దాని గురించి క్లియర్గా వివరంగా చెప్తాను. ఓకేనా, హ్యాండ్ ఎప్పుడైనా చాలామంది 2 చేతులు ఒకటేసారి తీస్తారండి.
అలా ఎప్పుడు కూడా తీయకూడదు. రెండు తీస్తే కూడా ఒకదాని మీద ఒకటి ఫోల్డింగ్ లాగా అయ్యి ఒకటి ఎక్కువ తక్కువ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి రెండు తీయకూడదు. ఈ భాగం అనేది చాలా మంది ఇక్కడ పైకి లేపుతా ఉంటారు. పైకి లేపుకుని ఇలా రౌండ్గా ఉండేలాగా ఉండాలి. మనకు సంఖ మీద భుజం మీద కుట్టేసినప్పుడు కూడా ఇలా రౌండ్గా మనకు నీట్గా వస్తుంది. తర్వాత రెండో భాగం ఇప్పుడు తీసుకోవాలి. మనం ఇంతకుముందుకి ఇటు పక్క తీసుకున్నాం కదా, హ్యాండ్స్ అనేది ఇప్పుడు ఇట్లా తీసుకున్నాం కదా, వేసేటప్పుడు ఇప్పుడు ఆపోజిట్ వర్షన్లో తీసుకోవాలి. ఇలా మనకు బట్ట అనేది అడ్జస్ట్మెంట్ అనేది మంచిగా అయితే మన క్లాత్ కూడా ఎక్కువ మిగులుతుంది. అదే లైన్స్ ఉందనుకో, మనకు ఎటుపక్క లైన్స్ ఉన్నాయని చూసి కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది లైన్స్ లేదు కాబట్టి మీరు ఇలా తీసుకోవచ్చు. ఈ సెంటర్ భాగం అనేది ఖచ్చితంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఉల్టా భాగం ఎప్పుడైనా ఇలా మార్క్ చేసి పెట్టుకోవాలి. మనకు ఉల్టా సైడ్ తెలిసినా కూడా ఇది అనేది ఖచ్చితంగా ఇట్లా అలవాటు చేసుకున్నారనుకో, ఈరోజు ప్లేన్ షర్ట్ కూడా మీకు ఈజీగా ఉంటుంది, కుట్టే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా వచ్చేసి షోల్డర్ మనం తీసుకున్నాం కదా, 18 బాగుంది. ఆ 18 షోల్డర్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. చూడండి, మనకు కినారు వదిలేసి ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి స్ట్రైట్గా. బాగా క్లియర్గా చూడండి. ఇక్కడ పాదొక 6 తీసుకున్నాం, ఇక్కడ పాదొక 2 తీసుకున్నాం కింది డౌన్లో. ఇప్పుడు షోల్డర్ చూసుకోవాలి. 18 బావు కదా షోల్డరు, 9 పాయింట్ ఇక్కడికి వస్తుంది. ఒక 3 పాయింట్లు 2 పాయింట్లు ఎక్స్ట్రా తీసుకోండి. దీనికి ఒక పావు ఇంచు 9 పాయింట్ కదా, పాయింట్ తక్కువ 9.5 ఇక్కడ తీసుకోండి. ఈ భాగం నుంచి ఈ భాగం వచ్చేసరికి హాఫ్ ఇంచు పెరగాలి. ఇక్కడ 9.5 ఒక పాయింట్ తక్కువ ఉంది కదా, 10కి ఒక పాయింట్ తక్కువ ఈ భాగంలో వేయండి. ఇప్పుడు ఇక్కడ పాదొక 6 ఉంది కదా, ఇక్కడ పాయింట్ తక్కువ 4 వేయండి. ఓకేనా? ఈ భాగం ఎలా తీసుకోవాలంటే, మనకు ఫ్రంట్ ఉంది కదా, ఫ్రంట్తో పాటు ఇలా తీసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది, కొలవాల్సిన పని లేదు. ఇలా తీసుకోదని ఇక్కడ మనకు మార్కింగ్ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత డ్రాయింగ్ చేసుకోండి. ఇట్లా డ్రాయింగ్ చేసుకున్న దానికి మనం ఇక్కడ షోల్డర్ అనేది ఇప్పుడే మనం చెక్ చేసుకోవాలి. మనకు 18 బాగుంది కదా, 9 పాయింట్ ఎక్కడికి వస్తుందో ఇక్కడ చూసుకొని ఖర్చుల కోసం ఒక 3 ఇంచులు చూడండి ఎక్కువ వచ్చింది. ఇదే భాగంలో మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇది ఎక్కువ అనేది రావద్దు, షోల్డర్ పెరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ ఏమైనా తేడా చేసినా కూడా ఇక్కడనే సెట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ రౌండ్ షేప్ అనేది కొద్దిగా ఈ డీప్గా ఉందనుకో, ఈ భుజం మీద కుట్టేయడానికి కూడా నీట్గా రౌండ్గా వస్తుంది. సెంటర్ భాగం ఇంకోటి చూడండి, ఈ షోల్డర్ కూడా సెంటర్ భాగం ఉంటుందండి. మనం భుజాలు లైన్స్ కలపడానికి అన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి 2 ఇంచులు ఇక్కడ మార్క్ వేసుకొని, ఇది మనకు షోల్డర్కి సెంటర్ భాగం అండి. ఇది ఇలా వేసిన తర్వాత మనకు చెస్ట్ ఫ్రంట్ పార్ట్లో ఇలా నీట్గా ఇట్లా ఐరన్ చేసినప్పుడు కూడా ఇలా ఫోల్డింగ్ లేకుండా నీట్గా కూర్చుంటుంది. ఇది అనేది బాగా గుర్తుంచుకోండి. ఇది